వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా యతీయనాయ నాన్యః పంథా విద్యతేయనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. అందరికీ నమస్తే. బృహదారణ్యక ఉపనిషత్తు 4వ అధ్యాయము 3వ బ్రాహ్మణము 36వ ప్రకరణంలో ఉన్నాము. అయం అణిమాణం ఏతి జరయా ఓపతపత వ అణిమాణం నిగచ్చతి. యత్ర అయం అణిమాణం ఏతి, ఎక్కడైతే ఈ యొక్క స్వర్గం నుంచి పరమాత్మ యొక్క న్యాయ వ్యవస్థలోకు, పరమాత్మ యొక్క నిర్దేశానుసారం పంచమహాభూతాల గుండా ఆహార అన్నపానీయముల ద్వారా పురుషుని శరీరానికి, పురుషుని శరీరం నుండి యొక్క శుక్ర సంయోగంతో స్త్రీ యొక్క గర్భాశయానికి అణురూపంలో వస్తున్నటువంటిది. మరియు ఈ యొక్క స్త్రీ పురుష దేహం నుంచి జన్మించిన తర్వాత ఈ యొక్క మృతదేహాన్ని వదిలిపెట్టి ముందుకు పోయేటప్పుడు కూడా అనురూపంగా వెళుతుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. అణిమాణం నిగచ్చతి, ఈ ఎట్లయితే అనురూపకంగా వచ్చిందో అదే అనురూపకంగా ఈ యొక్క దేహం నుంచి మృతదేహాన్ని వదిలిపెట్టి ఏ రకంగానైతే గమ్యం చేరిన యాత్రికుడు వాహనం దిగి ఇంట్లోకి వస్తున్నట్టుగా, వాహనం దిగిపోతున్నట్టుగా, అదే రూపకంగా ఈ మృతదేహాన్ని దాటేసి ఈ అనుస్వరూపమైనటువంటి ఆత్మ ముందుకు వెళ్ళిపోతుంటది. తద్ యథా ఆమ్రం ఔదుంబరం వా పిప్పలం వా బంధనాద్ ప్రముచ్యతే ఏవ అయమేవాయం పురుష ఏభ్యో అంగేభ్యో సంప్రముచ్య పునః ప్రతి న్యాయం ప్రతి యోన్యాత్ ద్రవతి ప్రాణాయ ఇవ. ఏ విధంగానైతే ఒక మామిడి పండు మామిడి చెట్టు నుంచి ఎలాగైతే తొలగిపోతుంటుందో, ఉదుంబరం అంటే ఒక మేడి పండు మేడి చెట్టు నుంచి ఏ రకంగా తొలగిపోతుంటుందో, వా పిప్పలం, ఈ పిప్పలం అని అంటే ఈ యొక్క రాగి చెట్టు యొక్క పండు చెట్టు నుంచి ఏ రకంగానైతే రాలిపోతుంటుందో ఆ విధముగా బంధనాత్ ప్రముచ్యతే, బంధనము నుంచి వైదొలిగిపోతుంది. దీని రహస్యాన్ని జీవన్ముక్తి పొందేటువంటి యోగులకు మరియు పెళ్లి సాకుతోటి పుట్టింటి వారిని వదిలేసి మెట్టినింటికి వెళుతున్నటువంటి అమ్మాయి గురించి ఋగ్వేదంలోను యజుర్వేదంలోను చెప్పబడింది. ఏంటంటే యజుర్వేదము 3వ అధ్యాయము 60వ మంత్రం, ఋగ్వేదంలో సంఖ్య గుర్తులేదు చెప్తాను. మంత్రం ఏంటంటే త్ర్యంబకం యజామహే సుగంధిం పతివేదనం. ఇది అమ్మాయి గురించి. త్ర్యంబకం యజామహే సుగంధిం పతివేదనం ఉర్వారుకమివ బంధనాత్ ఇతో మోక్షీయ మాముతః అని అమ్మాయి ప్రార్థిస్తున్నది. అక్కడ
సమాధిస్థమైనటువంటి యోగులు వారు ప్రార్థిస్తున్నది ఏంటంటే, త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మోక్షీయ మా అమృతాత్. ఈ మృత్యు బంధనం నుంచి, ఈ దుఃఖ బంధనం నుంచి మమ్ములను వదిలించువో పరమాత్మ. ఆ ముక్తి నుంచి, అమృత జీవన్ముక్త స్థితి నుంచి ఎన్నటికి విడిపించకు అని చెప్పేసి ప్రార్థించడం జరిగింది. ఋగ్వేదము 7వ మండలము 59వ సూక్తము 12వ మంత్రం. రాసుకోండి. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మోక్షీయ మామృతాత్. ఇది ఋగ్వేదంలో ఉన్నటువంటిది. సమాధిస్థ యోగులకు భగవంతుని నుండి ముక్తి పొందేటువంటి ప్రార్థన. ఇక యజుర్వేదంలో ఉన్నటువంటిది ఏంటంటే, త్ర్యంబకం యజామహే సుగంధిం పతివేదనం ఉర్వారుకమివ బంధనాత్ ఇతో మోక్షీయ మాముతః. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మోక్షీయ మామృతః. ఇది పూర్తిగా 2 అంశాలు ఉన్నాయి అన్నట్టుగా. ముందేమో యోగుల గురించి చెప్పడం జరిగింది, తర్వాత ఈ యొక్క స్త్రీ యొక్క జీవితం గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రార్థన ఇద్దరి గురించి చెప్పడం జరిగింది. యజుర్వేదంలో ఎన్నోదే? 3వ అధ్యాయము 60వ మంత్రం. ఓకే. ఋగ్వేదంలో 7వ మండలము 59వ సూక్తం 12వ మంత్రం. 7వ అధ్యాయము 7వ మండలము. ఓకే. 7వ మండలము 59వ సూక్తం 12వ మంత్రం. యజుర్వేదంలో 3వ అధ్యాయము 60వ మంత్రం. ఓకే. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఏ రకంగానైతే చెట్టు తొడిమె నుండి పండు వేరవుతుంటదో, ఈ యొక్క ఋగ్వేదము యజుర్వేదం యొక్క ప్రస్తావన ఎందుకు వచ్చింది అని అంటే, అక్కడ ఉర్వారుకం అంటే పరిపక్వమైనటువంటి పుచ్చపండు చెట్టు నుంచి ఎప్పుడు వైదొలిగిపోతుందో చెట్టుకు తెలియదంట. నా బిడ్డ నా నుండి ఎప్పుడు వేరైందో అనేటువంటిది చెట్టుకు తెలియదు. తల్లి నుంచి తానెప్పుడు వేరైందో పండుగ తెలియదు. అంత సునాయాసంగా ఆ విధంగా ప్రతి జన్మ నుంచి, ప్రతి శరీరం నుండి, ప్రతి జీవితం నుండి ఈ ఆత్మ అనేటువంటిది ఆ రూపకంగా వైదొలిగి ముందుకు పోతుంది. బంధనాత్ ప్రముచ్యత, అన్ని బంధనాల నుంచి వైదొలుగుతూ పోతుంటాయి. ఏవాయం పురుష, అదే విధంగా ఈ యొక్క చెట్టు మీద పండు ఏ రకమైతే వేరవుతూ ఉంటుంటదో, అదే విధంగా ఈ జన్మల నుంచి, ఈ స్త్రీ శరీరం నుండి, ఈ పురుష శరీరం నుండి, ఈ నపుంసక పశు పక్షి క్రిమి కీటక వృక్ష వనస్పతి ఈ యొక్క జన్మల నుంచి ఈ పురుష జీవాత్మ అనేటువంటి ఏభ్యో అంగేభ్య అంటే, ఇప్పుడు మన మనుష్య శరీరంలో ఉన్నప్పుడు ఈ యొక్క కాళ్ళ నుండి, చేతుల నుండి, కళ్ళ నుండి, ముక్కు నుండి, ఈ యొక్క బుద్ధి నుండి, మనసు నుండి ఏ రకమైతే అంచెలంచెలుగా, ఇప్పుడు ఏదైనా ఊరికి పోతున్నప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంటదంటే, ఊరికి పోతున్నప్పుడు ఇంటిలో వాళ్ళందరికీ పోతున్నాం అనేటువంటి భావం బయటకు తరంగాల ద్వారా వ్యాపించడం, బయలుదేరేటప్పుడు నేను పోతున్నానని చెప్పేసి పిల్లలకు చెప్పిపోవడం, ఇక ఇంటికి తాళం వేసుకొని ఇంటి బయటకు వెళ్ళిపోవడం, ఈ రకంగా అన్నింటికి మనం వెళ్తున్నాం అనేటువంటిది మొట్టమొదట పెంపుడు జంతువులకు, మొక్కలకు, మరియు పిల్లలకు, ఇంటికి ఏ రకంగా మన అనుపస్థితిని మనం తెలియజేస్తూ పోతున్నామో, వెళ్తున్నాం అనేటువంటిది. అదే విధంగా ఈ దేహము లోపట ఈ అంగ ప్రత్యంగములకు అన్నింటికి స్వామి, నేను అనే ఆత్మ
ఉండకపోవడం వల్ల ఆ యొక్క ఇంద్రియాలు అనేటువంటివి నిష్క్రియం, నిర్వీర్యం, నిస్తేజం, చేతనహీనం ఉండిపోతుంటాయి. వీటన్నింటిని, ఈ ఇంద్రియాలను, కళ్ళను తెరిపించేటువంటిది, మూయించేటువంటిది, శ్వాస నడిపించేటువంటిది, ఊపిరితిత్తులను ఆడించేటువంటిది, కాళ్ళను చేతులను నడిపిస్తూ పని చేయించేటువంటి ఆ యొక్క ఆత్మ అనేటువంటిది దేహం నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆత్మ వెళ్ళిన తర్వాతనే అవయవాలు వెళ్తాయండి? ఆత్మ వెళ్ళిన తర్వాతనే అవయవాలు ఉంటాయని కాదు. ఇక్కడ అవయవాల అనుబంధం నుంచి వెళ్ళిపోవడం. ఎట్లయితే ఇప్పుడు మనం వెళ్ళిపోయేటప్పుడే పిల్లలు ఉంటారు, చెప్పిపోయేటప్పుడు పిల్లలకు మనం బయటకు వెళ్తున్నప్పుడే కదా చెప్పిపోతున్నాం. నేను ఊరికి పోతున్నాను, నేను దుకాణానికి పోతున్నాను, నేను మార్కెట్కి పోతున్నాను, నేను చుట్టాలింటికి పోతున్నాను, నేను పెళ్లికి పోతున్నాను అని చెప్పిపోయేటప్పుడు, అది చెప్పేటప్పుడే ఉంటారా వాళ్ళు? కాదు కదా, ముందు నుంచి ఉంటారు కదా. అదే విధంగా మనం ఈ యొక్క తల్లి శరీరంలో ఈ యొక్క స్థూల దేహం ఏర్పడుతుంది. ఆ స్థూల దేహానికే ఈ అంగాలు వికసితమవుతుంటాయి. ఇది, ఈ రహస్యం మనకి ఇంకా కళ్ళకు కట్టినట్టుగా స్పష్టంగా కనబడడానికి ఈ యొక్క కుంతి యొక్క సంతానం యుధిష్ఠిరుడు పుట్టిండని, యువరాజు పుట్టిండని ఆ విషయము చెలికత్తె తీసుకెళ్లి ధృతరాష్ట్రునికి చెప్పడానికి పోతూ గాంధారికి కూడా చెప్పింది అనమాట. చెప్పేసరికి గాంధారి కూడా గర్భంతో ఉండడం వల్ల గాంధారికి ఎక్కడ లేని ఈర్ష, అసూయ పుట్టుకొస్తుంటది. ఎందుకు అని అంటే, నా బిడ్డ, మేము రాజ్యం వెళ్తున్నప్పుడు నా బిడ్డ యువరాజు కావాలి కానీ నేను తర్వాత జన్మించడం ఏంటి, వాళ్ళకు బానిసగా ఉండడం ఎందుకు? అందుకని ఆమె గర్భం మీద కొట్టుకొని బాగా కడుపు నొప్పితో ఇబ్బంది పడుతుంటే, మళ్ళీ రాజవైద్యుని పిలిస్తే అతను వచ్చి ఆమెకు ప్రసవం గావింపజేస్తే దానికి మాంసం ముద్ద బయటకు వచ్చింది. ఆ మాంసం ముద్ద బయటకు వస్తే ఆశ్చర్యం ఏంటంటే, ఆలుగడ్డకు ఏ రకంగానైతే అన్ని వైపులా కళ్ళు ఎట్లయితే ఉంటుంటాయో, ఆ గర్భం నుంచి వచ్చినటువంటి మాంసం ముద్దకు అన్ని వైపులా తలలు ఉండడం చూసి దానిని ఆ వైద్యులు చాలా చాకచక్యంతో ఎన్ని తలలు ఉన్నాయో అన్ని ముక్కలు కట్ చేసి ఆ యొక్క ఈ కొత్త కుండలలో నెయ్యిని, ఈ యొక్క ఔషధాలను వేసి వాటిని మళ్ళీ ఆ నెయ్యిని, ఆ ఔషధాలను ప్రతిరోజు మారుస్తూ ఈ యొక్క టెస్ట్ ట్యూబ్ బేబీ అనేటువంటి మహాభారత కాలంలోనే ఏర్పాటైంది. ఈ యొక్క ప్రసంగం ఎందుకు వచ్చింది అని అంటే, అవయవాలు ఎప్పుడు పుడతాయి, ఆత్మ దేహం నుండి వెళ్ళిపోయేటప్పుడే ఇప్పుడు ఉంటాయా అని అమ్మగారు అడిగిన దానికి ప్రశ్నకు సమాధానం ఏంటంటే, గర్భంలో పిండము ఎదిగేటప్పుడే అవయవాలు వికసితమవుతాయి. ఆ అన్ని అవయవాలతో కూడుకున్నటువంటి శిశువే జన్మించడం జరుగుతుంది. ఆయువు ఉన్నంత వరకు బ్రతికినప్పుడు ఈ బ్రతికేటువంటి ఆ జీవితంలో ఏ అవయవం ఎక్కడికక్కడ పన్ను స్థానంలో పెరుగుతుంది, వెంట్రుక స్థానంలో పెరుగుతుంది, కాళ్ళ స్థానంలో, గోళ్ళ స్థానంలో, ఎక్కడికవి పుట్టినటువంటి గర్భంలో ఎదిగినటువంటి ఆ పిండం యొక్క అవయవాలే ఇక్కడ బయటకు వచ్చినప్పుడు ఎదుగుతున్నాయి. అర్థమవుతుంది అమ్మగారు? అందు గురించి ఇక్కడ అవయవాలు అనేటువంటివి మనం పుట్టక ముందే తల్లి గర్భంలోనే ఎదుగుతూ వికసితమయ్యాయి. అవియే మన జీవితంలో పెరిగి పెద్దవవుతున్నాయి. కాబట్టి ఈ బ్రతికినంత కాలం ఈ అవయవాలతో పని తీసుకున్నటువంటి ఆత్మ ఇప్పుడు ఈ దేహాన్ని విడిచిపెట్టిపోతుంది. కాబట్టి ఆ అవయవాలతోటి సంబంధాన్ని తెంచుకొని ముందుకు పోతుంది అనేటువంటిది అభిప్రాయం. ఏభ్యో అంగేభ్యో సంప్రముచ్య, ఈ యొక్క అంగములతోటి అన్ని రకాల సంప్రముచ్య అంటే అంటే బాగుగా, మంచిగా, ఇక మళ్ళీ ఏమాత్రం అనుబంధం ఏర్పడకుండా ఉండడానికి ఈ యొక్క ఆశ్రమం యొక్క కార్యదర్శి అగ్నిహోత్రి గారు, శ్రీనివాసు గారు, వాళ్ళ నాన్నగారు చనిపోయాడు కాబట్టి వారికి దినవరాలు చేస్తున్నటువంటి ఆ సందర్భంలో వారు అడుగుతున్నది ఏంటంటే, ఒకరు 10 రోజులు అంటారు, ఒకరు 12 రోజులు అంటారు, ఒకరు 13 రోజులు అంటారు. ఏ రోజు చేయాలి? మన వేదములో ఎక్కడుందో ప్రమాణం చెప్పండి అని అంటే యజుర్వేదము 39వ అధ్యాయం 6వ మంత్రాన్ని చెప్పడం జరిగింది. ఈ మంత్రం రూపంలో మాకు అర్థం కాదు, దాన్ని వివరణాత్మకంగా
దాన్ని వ్యాఖ్యానించి చెప్పండి అంటే దాన్ని వివరించి చెప్పడం జరిగింది. మళ్ళీ ఈ ఈ ఈ ప్రసంగం ఎందుకు వస్తున్నది అని అంటే, వారు తర్వాత ఆ వివరణాత్మకంగా రాసి ఇచ్చిన తర్వాత వారు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఈ 10 రోజుల కార్యక్రమం కానీ 11, 12 రోజులు ఏ రోజైతే చేసుకుంటారో ఆ రోజు చేసేటువంటి కార్యం కానీ, మరియు ఈ మాసికం కానీ సంవత్సరికం కానీ ఇవి చేయాల్సిన అవసరం ఏమిటి అంటే, దయానంద సరస్వతి సంస్కార విధి ద్వారా చెప్తున్నటువంటిది, వేదం ద్వారా పరమేశ్వరుడు చెప్తున్నటువంటిది ఏంటంటే, ఈ యొక్క గతించినటువంటి ఆత్మ శరీరం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏ రకంగానైతే వాహనం నుంచి యాత్రికులందరూ దిగిపోయిన తర్వాత ఆ నడిపే అతను వాహనాన్ని ఒక చోట వ్యవస్థితం చేస్తుంటాడు, భద్రపరుస్తుంటాడు. ఏ రకమైతే వాహనానికి ఒక ఉదాహరణకు బస్సు డిపోలోకి ఎట్లయితే తీసుకెళ్తుంటాడో అదే విధంగా ఈ యొక్క ఆత్మరహితమైనటువంటి దేహానికి అంత్యక్రియలు జరుగుతాయి కదా. మరి ఈ 13వ రోజు దశదిన కర్మని అనుకోండి, 13వ రోజే అనుకోండి, మాసికం, ఈ యొక్క సంవత్సరికం, ఇవి ఎందుకు చెయ్యాలి? ఇవి చేయాల్సినటువంటి అవసరం ఏంటంటే, ఈ యొక్క ఆత్మ దేహంలో ఉన్నప్పుడు, బ్రతికి ఉన్నప్పుడు ఏ వస్తువుల పట్ల, ఏ వ్యక్తుల పట్ల, ఏ ఆహారం పట్ల వ్యామోహం ఉంటుంటుందో ఆ వ్యామోహాన్ని తెగదెంపులు చేయాలి, ఆ వ్యామోహాన్ని దూరం చేయాలి. వ్యామోహాన్ని దూరం చేయాల్సినటువంటి అవసరం ఏముంది? మరి కనబడని ఆత్మ మనం ఎలా వ్యామోహాన్ని దూరం చేస్తాము? అది ఎలా సంభవం అవుతుంది అని అంటే, పాలు తాగేటువంటి శిశువును తాగుతూ ఉండగానే మధ్యలోనే తీసేస్తే, బలవంతంగా లాక్కుపోతే శిశువు కడుపు నిండదు, అటు మరియు తల్లికి కూడా తృప్తి ఉండదు. తల్లికి ఎందుకు తృప్తి ఉండదు అంటే, పాలు ఉత్పన్నం అవుతున్నాయి, అవి బయటకు విసర్జన అంటే శిశువుకు తాగిపిస్తేనే ఆమెకు బాగుంటుంది. ఒకవేళ ఆ పాలు బయటకు వెళ్ళకపోతే ఆ పాలు తిరగబడి క్యాన్సర్ రోగం వచ్చి ఆమెకు ప్రాణాపాయకరం, ప్రాణహాని ఉంటుంటది. మరి ఇటు శిశువుకు పాలు అందకపోయేసరికి అతని జీవితం కూడా ప్రమాదంలో ఉంటుంది. కాబట్టి పాలు అనేటువంటిది తాగించాలి. అక్కడ కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే, ఈ యొక్క శిశువుకు పాలు తాగిపిస్తున్నప్పుడు తాగినటువంటి తద్వారా శరీరం ఎదిగింది. ఈ అంగాలకన్నింటికి బంధనంతో ప్రసంగం ఏంటంటే, ఒకరికి తినడానికి ఉన్నప్పుడు ఆ గతించినటువంటి ఆత్మకు అంత్యక్రియలు చేశాం కదా, వారికి తిండి మీద ఉన్నటువంటి వారికి ఇష్టమైన భోజనాన్ని దానికి ఆ బలివైశ్య దేవ యజ్ఞం, దయానంద సరస్వతి బలివైశ్య దేవ యజ్ఞం పేరు మీద ఈ యొక్క పిండాలు ఇంటి ముందట, ఇంటి మధ్యలో, ఇంటి వెనకాల, ఇంటి పైన, ఇంటి చుట్టూ పెట్టించి చేయించడం. మరియు ఈ యొక్క పిండాలు అని అంటే ఈ యొక్క పౌరాణికంలో చేసేటువంటి ఆ వైవిధ్యం కాదు, బలివైశ్య దేవ యజ్ఞం ప్రాణులకు అందడం. ఆ రకంగా చేయిస్తున్నప్పుడు ఎవరికైతే బట్టల మీద వ్యామోహం ఉందో అతను వేసుకునేటువంటి, ఆ చనిపోయినటువంటి వారు వేసుకునేటువంటి వస్త్రదానం చేయడం, మరియు వారు పట్టుకునేటువంటి గొడుగే అనుకోండి, చెప్పలే అనుకోండి, ఏదైనా అనుకోండి, దేని పట్ల అయితే ఆ గతించిన వారికి అనుబంధం ఉంటుందో ఆ అనుబంధాన్ని తెంచడం, ఆ వస్తువులను దానం చేయడం జరుగుతుంది. ఈ దానం చేయడం వల్ల ఏం ఉపయోగం? ఇప్పుడు మన వైదిక సిద్ధాంతం ప్రకారం ఏంటంటే, ఏ దేహముకైతే ఈ వస్త్రాలు, ఈ భోజనము, ఈ చెప్పులు, ఈ గొడుగు అవసరము, ఆ దేహంలో ఉండి ఈ యొక్క ఉపభోగాన్ని, ఈ అనుబంధాలతోటి ఆనందాన్ని పొందేటువంటి ఆత్మ అయితే వెళ్ళిపోయింది. దేహాన్ని మనం అంత్యక్రియలు చేసాము. మరి ఈ వస్తువులు ఎవరికి ఇస్తాము అంటే, ఒక పురోహితునికి ఇస్తుంటాము, ఒక నిరుపేద వాళ్ళకి ఇస్తుంటాము, గోదానము, వస్త్రదానము, ఈ యొక్క గురుకులానికి దానికి దానం చేస్తున్నాం. ఈ దానం చేయడం ద్వారా వారి పేరుతో చేస్తూ ఉన్నాం కాబట్టి, ఏ ఆత్మ అయితే అనుబంధంతో ఉన్నదో ఈ ఇంటి పట్ల, ఈ వస్తువుల పట్ల ఆసక్తి కనబరుచుకొని ఇటువైపు తొంగి చూడకుండా భగవంతుడు వారి కర్మానుసారంగా ఏ జన్మలోకైతే, ఏ తల్లి కడుపులోనైతే ఎక్కడైతే పుట్టాలో అక్కడ నిశ్చింతగా వెళ్ళడానికి ఈ యొక్క దశదిన కర్మ గాని, ఈ యొక్క మాసికము, సంవత్సరికం, ఇదంతా చేయడం అంతా ఈ విధంగా జరుగుతుంది. అందుకే గాని ఇది
ఇది ఇస్తేనే వారికి సద్గతి జరుగుతుంటది, ఇలా చేస్తేనే అది అవుతుంటది అనేది కాదు. ఇక్కడి వ్యామోహం ఇప్పుడు ఇవ్వాల్సిన వారికి ఇచ్చేస్తే, ఎవరికి ఏదైతే అవసరం ఉన్నదో వారికి ఇవ్వాల్సింది ఇచ్చేస్తే వారికి ఇంకా ఆసక్తి ఉండదు. ఇవ్వకపోయేసరికి పదే పదే తొంగి చూడడం, పదే పదే రావడం అంటూ ఓం ఉంటుంది. ఆచార్య, ఒక్క నిమిషం. వాళ్ళు ఏ జన్మలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అక్కడ సంతృప్తికరంగా ఉండరు కాబట్టి ఇక్కడి వ్యామోహం, ఇక్కడి భార్య మీద, ఇక్కడి భర్త మీద, ఈ యొక్క వస్తువుల మీద, తిండి పదార్థాల మీద, ఈ వ్యామోహంతో అక్కడ అసంతృప్తిమయంగా ఉండి ఇటువైపు తొంగి చూడడం జరుగుతుంది. కాబట్టి ఈ అనుబంధాన్ని, ఈ వ్యామోహాన్ని తెంపడానికి, వారి కోరికను తీర్చడానికి ఈ వస్తువులను దానం చేయడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి. ఓం ఆచార్య, వస్తువును దానం చేసేది ఎవరికి చేస్తున్నారు? అదే ఇప్పుడు ఈ యొక్క పురోహితుడు ఎవరైతే వారి ఇంటికి వచ్చి వారి జీవిత కాలంలో ఉన్నప్పుడు ఎవరైతే నిత్య కర్మలు చేసి వారి మనసుకు ఆకట్టుకొని ఉన్నారో అటువంటి ఆ పురోహితునికి వారికి ఇస్తుంటారు. ఇది పురోహితుడు చనిపోయింది పురోహితుడు కాదు కదా. చనిపోయింది పురోహితుడు కాకపోయినా వారికి ఈ ఇంటిలో ఈ వస్తువులు, ఈ పదార్థాల పట్ల ఏ వ్యామోహం అయితే ఉందో ఆ వ్యామోహం పురోహితునికి, అనాథలకు, ఆవులకు, రోగులకు వారికి ఇవ్వడం వల్ల, ఎందుకంటే వారు అదే కర్మ చేసేవారు. ఒక గోసేవ చేసేవారు, లేదంటే ఒక గురుకులానికి దానం చేసేవారు, ఒక ఏమంటారు రోగులకు హాస్పిటల్ మందులు పంచేటువంటి వారు. అటువంటి ఉత్తమ భావాలు ఉన్నటువంటి వ్యక్తికి అతని స్మృతిలో వాళ్ళ పిల్లలు వారికి చేయడం, అతని స్మృతిలో ఇవ్వడం, అంతేగాని అతనికి ఇవ్వడం లేదు కదా. అతనికి అతని ఆత్మ అయితే వెళ్ళిపోయింది, అతని శరీరానికి మనం అంత్యక్రియలు చేశాము. ఇంకా లాభం ఎలా కలుగుతుంది మరి? వారు జీవితాంతం ఒక మొక్కను నాటి ఏ తృప్తి అయితే పొందేవారో, ఏ పశువును పెంచి పశువులను పెంచి ఏ తృప్తి అయితే పొందేవారో, ఒకరికి ఆశ్రయం ఇచ్చి ఒకరికి అన్నం పెట్టి ఏ తృప్తి అయితే పొందేవారో ఆ తృప్తిని మనం వారి తర్వాత వారి స్మృతిలో ఆ విధంగా చేసి వారికి తృప్తి కలగజేయడం, ఇటువైపు అనుబంధం లేకుండా చేయడం. వారు ఎక్కడికి వెళ్ళినా, ఏ తల్లి కడుపున పుట్టినా కూడా అక్కడ తృప్తిగా ఉండడానికి. అనుబంధంగా ఉన్నారు కాబట్టి వారికి గుర్తుగా తగిన వాళ్ళకి ఇవ్వటం తప్ప అది ఆత్మకు చెందేది కాదు అనేది అంతే. ఇప్పుడు దయానందుడు ఏం చెప్తున్నాడంటే, అనంతరము ఎలాంటి కర్మ చేయకూడదు అని ఈ వాయురమృతం అనే మంత్రం అర్థాన్ని రాశారు. దాంట్లో మీరు సంస్కార భీతి అంత్యేష్టి తర్వాత అక్కడ చూడండి, ఎవరైనా ఇటువంటి వారి శ్రేష్ఠ గొప్ప కర్మలు ఏవైతే ఉన్నాయో వారి పేరు మీద పిల్లలు వారికి గోశాల కట్టించడం కానీ, గురుకులం కట్టించడం కానీ, ఆశ్రమ వ్యవస్థను ఏర్పాటు చేయడం కానీ, ఈ అన్నదానము, వస్త్రదానము, వారు ఏవేవైతే మంచి పనులు చేశారో మంచి పనులు చెయ్యాలి అనేటువంటి ఈ మంచి పనులు చేయించడం ద్వారా ఏంటంటే పిల్లలకు కూడా తండ్రి యొక్క మంచి అలవాట్లను నేర్పించడం అవుతుంది. ఇది ఈ రకంగా ఉంటుంది. అంతేగాని ఆ వ్యక్తికి అందుతాయని ఏ శాస్త్రము చెప్పలేదు, దయానందుడు చెప్పలేదు, ఓం ప్రకాష్ చెప్పట్లేదు, ఎవరు చెప్పట్లేదు, వారికే అందుతాయని చెప్పేసి. వారు అటువంటి క్రియలు చేసుకున్నారు కాబట్టి మనం కూడా చెయ్యాలి అనేటటువంటి పిల్లలకు కూడా తృప్తి కలుగుతుంది మా నాన్న పేరు ఇచ్చిన వాళ్ళు. ఓం ఆచార్య, ఓం ఆచార్య. ఇతరులకు పిల్లలకు ఇప్పుడు మనము తల్లికి క్యాన్సర్ వస్తుంది, రోగం వస్తుంది అంటున్నాం స్వామి ఆచార్యజీ. మరి కొంతమంది పిల్లలకు పాలు ఇవ్వడం లేదు, డబ్బా పాలు తాపుతున్నారు, అట్లాంటి వాళ్ళకి ఎట్లయితుంది స్వామి? ఇది ఏంటంటే ఇప్పుడు పాలు ఉండి తాగిపించినటువంటిది ఒక వర్గం వాళ్ళు, వారు ఏమంటారంటే తల్లి పాలు పిల్లలకు పట్టిస్తే తల్లి యొక్క యవ్వనం పోతుంటదని చెప్పేసి ఒక భావం. మళ్ళీ ఇంకోటి ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే డబ్బా పాలు తాగించేవారు ఎవరు అంటే పాలు లేనటువంటి వారు. తల్లి దగ్గర పాలు లేకపోతే శిశువుకి అయితే ఆకలేస్తుంది కదా, అటువంటి అప్పుడు ఏంటంటే సరిపోకపోయినా కూడా అవసరం కదండి. ఉన్నారు పాలు ఉండి కూడా తాగించిన వాళ్ళు ఉన్నారు. అదే ఉండి కూడా తాగించిన వర్గం ఉన్నదని చెప్తున్నాను కదా. వాళ్ళు ఎందుకు తాగించట్లేదంటే వారు ఎందుకు తాగించట్లేదంటే వారి అభిప్రాయము ఇది పాలు తాగిస్తే పాలు అనేటువంటివి ఈ యొక్క శరీరం యొక్క రక్తం యొక్క వికారమే కాబట్టి
ఆ పాలు తాగిస్తే యవ్వనం పోతుంది, వృద్ధాప్యం వస్తుంది, అది శరీరం ముడతలు పడుతుంటది అని వారి యొక్క భావం. ఈ వర్గం వాళ్ళు ఇది తాపరంగం మీద స్పష్టంగా తెలియాలి కాబట్టి వ్యభిచారం చేసేటువంటి వాళ్ళు యవ్వనంగా ఉంటేనే వారి దగ్గరికి వ్యభిచారం చేయడానికి వస్తుంటారు. అటువంటి వర్గం వారు ఈ యొక్క పాలు తాగించారు, మిగతా వాళ్ళు పాలు తాగిస్తుంటారు. ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత ఈ 13 రోజులు తప్పనిసరి చేయాలా, లేకుంటే వెంటనే వెళ్ళిపోతుంది, వేరే ఆత్మలోకి వెళ్ళిపోతుంది అని అంటారు కదా? అదే వెళ్ళిపోతుంది. దానికే యజుర్వేదం యొక్క 39వ అధ్యాయంలో 6వ మంత్రంలో ఈ యొక్క మంత్రం చెప్తుంది, వినండి. దాన్ని నేను గ్రూప్ లో కూడా పెట్టడం జరిగింది అర్థ సహితంగా, దాన్ని చూడండి. ఇప్పుడు మరి ప్రసంగం వచ్చింది కాబట్టి మంత్రం చెప్పాలి. ఇప్పుడు ఈ 13 రోజులు తప్పనిసరి ముట్టుడు ఇవన్నీ కార్యక్రమాలు తప్పనిసరి ఉంటాయా? వినండి. సవిత ప్రథమే, సవిత అంటే ఈ సవిత ప్రసవిత, ఈ యొక్క సవిత అని దేనంటారంటే చీకటిని ఛేదించుకుంటూ ఈ తెల్లటి కిరణాలతో బహిర్గతమయ్యేటువంటి సూర్యుడిని సవిత అంటుంటారు. అందుకే దీనిని మనం సంకల్పంలో ఏమని చెప్పుకుంటామంటే శ్వేత వరాహ కల్పి, తెల్లపంది అని చెప్పేసి సూర్యునికి కిరణాలను తోటి చీకటిని పెకిలించుకుంటూ వస్తున్నాడు కాబట్టి తెల్ల పంది తోటి ఈ యొక్క అలంకారిక భాషలో చెప్పడం జరిగింది. అదే రహస్యం ఇక్కడ. సవిత ప్రథమేయహని, ఈ యొక్క ఉదయించేటువంటి సూర్యునిలో మొదటి రోజు, అగ్నిర్ ద్వితీయే, ఈ ఉష్ణోగ్రత ఊష్మ కలిగినటువంటి అగ్ని తేజస్సులో రెండవ రోజు, వాయు తృతీయ, వాయు ప్రవహించే వాయువులో మూడవ రోజు, ఆదిత్య చతుర్థే, మా దినములో దేదీప్యమానమయ్యేటువంటి ఆ యొక్క సూర్యునిలో 4వ రోజు, చంద్రమ పంచమ, 5వ రోజు చంద్రునిలో, ఋతువు షష్ఠే, ఋతువులో ఈ యొక్క 6వ రోజు, మరుత సప్తమి, ఈ మేఘము 7వ రోజు మేఘంలోకి, బృహస్పతి అష్టమే, బృహస్పతి బృహతాం పతి, బృహస్పతి అందరిని కాపాడేటువంటి ఈ వాయువు, ప్రాణం పోసేటువంటి వాయువు, ఈ యొక్క 8వ రోజు, మిత్రో నవమే, ఈ 9వ రోజు మిత్రుడు ఇంద్రుడు స్వరూపుడు, వరుణుడు వరణీయమైనటువంటి ఆ పరమేశ్వరుడు వర్షించేటువంటి ఆ యొక్క వరణీయ స్వరూపుడు 10వ రోజు, ఇంద్ర ఏకాదశే, ఇంద్రుడు 11వ రోజు, ఈ యొక్క విశ్వే దేవాహ పంచమహాభూతాలు ద్వాదశి, ఈ యొక్క 12 రోజులు ఈ రకంగా గతి చేస్తుంటది అని చెప్పడం జరుగుతుంది. అందు గురించి ఈ కార్యం అనేటువంటిది ఎందుకు చేయాలి అంటే ఆ వస్తువుల పట్ల, ఇప్పుడు అన్యోన్యంగా ఉన్నటువంటి భార్యాభర్తలు పెళ్లి అయిన రోజే కావచ్చు, పెళ్లి అయిన కొద్ది రోజులకే కావచ్చు, అన్యోన్యంగా ఉన్నటువంటి వాళ్ళలో హఠాత్ పరిణామంగా ఒకరు చనిపోతే ఏంటంటే వాళ్ళు నిద్రలో కూడా ఏడుస్తుంటారు, ఎప్పటికీ కలవరిల్లుతూ ఉంటుంటారు. అందుకే దయానంద సరస్వతి అంత్యేష్టి చేసేటప్పుడు ఏంటంటే ఎవరైతే ఎక్కువ దుఃఖంతో ఉన్నారో వారితోటి అంత్యేష్టి ఆ చెతి మీద ఆహుతులు ఇప్పించడం, మరియు ఇంటిలో వారినే కూర్చుండబెట్టి వారితోటే ఈ యొక్క మంత్రాలు చదివించి ఆహుతి ఇప్పించడం వల్ల ఏంటంటే వారి దుఃఖం అనేటువంటిది తొలగిపోతుంటది. ఆ దుఃఖం నుంచి వేరే చేయడం, వారిని ఆ యొక్క బాధ నుండి తొలగించడం, ఆ బాధ అనేటువంటిది వారి నుండి తొలగించి వారిని శాంతంగా వారిని ఆత్మస్థితిలో ఉంచడం. అందు గురించి ఈ వస్తువులు అనేటువంటిది వారు ఏ వస్తువులను ఏ కార్యాలు చేసి, అంటే ఇక్కడ ఒక ప్రశ్న ఏమొస్తుందంటే ఒకరు బ్రతికినంత రోజులు దొంగతనం చేసుకుంటూ మరియు ఈ యొక్క వ్యభిచారం చేసుకుంటూ ఉండేటువంటి వారు, మరి వారు పోయిన తర్వాత కూడా ఇవే చేయించాలంటే మంచి దయానంద సరస్వతి చెప్పినటువంటిది ఏంటంటే వారు చేసినటువంటి మంచి పనులే పిల్లల చేత చేయించాలి. భార్య యొక్క కర్తవ్యం కూడా ఆ రకంగా చేసినప్పుడు వారికి ఈ ఇంటి పట్ల, ఈ వస్తువుల పట్ల, ఇక్కడి పట్ల ఆసక్తి పోయి ఎక్కడైతే ఏ జన్మలోనైతే ఏ తల్లి కడుపునైతే ఎక్కడైతే పుట్టారో అక్కడ తృప్తికరంగా ఆ యొక్క జన్మను అనుభవిస్తుంది. శ్రీనివాస్ గారు అర్థమవుతుందా? కావాలంటే మళ్ళీ వీడియోని మళ్ళీ వినండి. రజనీ అమ్మ గారు ఏదో చెప్పాలనుకున్నారు, చెప్పండి. ఆచార్జీ, ముందు చనిపోయిన తర్వాత ఆత్మ 10 రోజులు అట్లా తిరుగుతుంది అంటారు కదా, అది అబద్ధమేనా? అంటే దానికే ఇప్పుడు మంత్రం చెప్పాను కదా, గ్రూప్ లో కూడా పెట్టాను, ఇవాళ మళ్ళీ కూడా పెడతాను, మళ్ళీ చూడండి. ఆధ్యాత్మిక ఇప్పుడు 10 రోజులు కరెక్టా, 12 రోజులు కరెక్టా? 12 రోజుల తర్వాత 13, ఈ వేద మంత్రం ప్రకారం అయితే 12 రోజుల తర్వాత 13 చేయాలనేటువంటిది అభిప్రాయం. 11 రోజులు.
రాజమణిమ్మ గారు చెప్పండి. ఆచార్య నమస్తే. తొంగి చూడడం అంటే చూస్తుందా ఆచార్య? మా వరలక్ష్మి గారు కొద్దిసేపు ఆగండి. అమ్మా చెప్పండి రాజమణిమ్మ గారు. ఇప్పుడు ఆత్మ తొంగి చూస్తుందని అంటే తొంగి చూస్తుందా? తొంగి చూస్తుందా అనే కాదు. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే కొంతమంది పిల్లలు తల్లిదండ్రిని విడిచి ఉండలేరు. అటువంటి వారిని ఎవరి దగ్గర మభ్య పెట్టేసి వీరు వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోయినా కూడా అక్కడ వారు తృప్తికరంగా ఉండరు. ఇక్కడ పిల్లలు తల్లిదండ్రుల వియోగంలో వీళ్ళు తృప్తికరంగా ఉండరు, బాధాకరంగా ఉంటుంటారు. ఈ విషయాన్ని గమనించారా లేదా అమ్మగారు? గమనించిన ఆచార్య. అదే విధంగా ఈ యొక్క దశదిన కర్మ కానివ్వండి, ఈ మాసికము చేసుకోవడం, సంవత్సరికం చేసుకోవడం, ఇక ప్రతి సంవత్సరం పెద్దల్లో కలుపుతాం పెద్దరమాస అనేది, ఇదంతా మన కల్పనలు. అక్కడ దానికైతే ఉండవు. ఆ ఆత్మ అయితే వెళ్ళిపోవడానికి, ఇంటిలో ఉండేటువంటి ఆ బ్యాక్టీరియా వెళ్ళిపోవడానికి ఈ యొక్క అగ్నిహోత్రం చేయడం అనేటువంటిది ఈ దయానంద సరస్వతి రాశాడు. ఇక ఈ అవైదికులైనటువంటి ఇతర మత సంప్రదాయం వారు ఇంటికి సున్నము వేసుకోవడం. ఆ సున్నము వేసేదాని వెనుక ఏమున్నది, రంగులు వేసేదాని వెనుక ఏమున్నది అంటే బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఆ ఆత్మ ఈ ఇంటిలో ఉండి వారి జ్ఞాపకం ఇంటిల్లిపాదికి బాధ పెడుతూ ఉండేటువంటి ఆ బ్యాక్టీరియా, ఆ సూక్ష్మ క్రిమి ఏదైతే ఇంటిలో ఉంటుంటుందో ఈ సున్నం వేయడం తోటి అంతా బయటకు వెళ్ళిపోవడం. అంతా ఏ మూలకైతే ఏ వస్తువులు అయితే ఉంటాయో ఆ సున్నం వేసేటప్పుడు అన్ని తీసి బయటకు తీసి మళ్ళీ సున్నం వేస్తుంటారు, రంగులు వేస్తుంటారు. కాబట్టి అక్కడ బ్యాక్టీరియా ఉండనివ్వకపోవడం. ఇక మరొక మూర్ఖత్వం ఏంటంటే చనిపోయారు కాబట్టి 6 నెలల వరకు, సంవత్సరం వరకు ఇల్లు విడిచిపెట్టాలి. ఈ ఇల్లు విడిచిపెట్టేది ఏంటంటే ఆ యొక్క దీని వెనుక ఉన్న రహస్యం ఏంటంటే ఆ గతించినటువంటి ఆత్మ సూక్ష్మక్రిమి వీరిని ఇబ్బంది పెట్టొద్దు అనేటువంటిది అభిప్రాయం. ఇక మన వైదికంలో ఏముంది అని అంటే అగ్ని దేనినైనా తేలిక చేసి బయటకు వెలగొడుతుంది, పయనింపజేస్తుంది, ఇంటిని శుద్ధి చేస్తుంటుంటది. ఇప్పుడు కరోనా సమయంలో మనం చూసాము, మంచి యజ్ఞం చేయడం. ఆ యొక్క నరేంద్ర మోడీ గారు మోంబత్తిని వెలిగించమని చెప్పేసి మరి గుగ్గిలం, మైసాక్షి, తులసి ఆకులతోటి దానికి అగ్నిహోత్రం చేయమని చెప్పేసి ఈ బ్యాక్టీరియా అనేటువంటిది ఇప్పుడు మన ఇంట్లో ఎక్కడైనా చూడండి వాసన వచ్చే చోట ఇక మనం ఆ నిప్పు వెలిగిస్తే ఆ వాసన అనేటువంటిది పోతుంటది. మన బట్టలు, తడి బట్టలు బయట ఆరేయడం కారణం ఏంటంటే సూర్యరశ్మి ఆ వాసనను లాగేస్తుంటుంటది. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే ఆ యొక్క ఆత్మకు మనకు కలిగినటువంటి మనకైతే ఆ ఆత్మ కనబడతలేదు. మనం భావించుకునేటువంటిది ఏంటంటే ఏదో అయిందని చెప్పేసి. కానీ ఏదో అవడం కాదు, ఆ గతించినటువంటి ఆత్మ ఈ వ్యక్తుల పట్ల, ఈ వస్తువుల పట్ల, ఈ ఇంటి పట్ల, ఈ ఆహారం, ఈ వస్త్రాల పట్ల వ్యామోహం ఉన్నది. కాబట్టి ఇటువైపు ప్రభావం చూపేటువంటి ఆస్కారం ఉన్నది. కాబట్టి ఇటువైపు వ్యామోహం తెగదెంపులు చేయడానికి, పూర్తిగా దూరం చేయడానికి యొక్క అగ్నిహోత్రం వైదికంలో ఉంది. వాళ్ళు ఇల్లు విడిచిపెట్టడం, వాళ్ళు రంగులు వేసుకోవడం, ఈ రకంగా ఇవన్నీ జరుగుతున్నాయి. ఆచార్యజీ, ఈ 13 రోజుల తర్వాత నేను జీవి ఇంకో శరీరంలో వెళ్ళిపోతుందా మరి? ఉండండి ప్రభాకర్ గారు చెప్పండి, చాలా సేపటి నుంచి చూస్తున్నాను. ఓం ఆచార్యజీ, ఇప్పుడు సమాజంలో చేస్తున్న ఈ అంత్యక్రియల తర్వాత 5 రోజులని, 10 రోజులని, 12 రోజులు ఇవన్నీ సరైనవే కదా అని నా ఉద్దేశం. సరైనవి కదా అంటే ఈ దృష్టికోణంతోనైతే చేయాలి. ఇంకొకటి ఇప్పుడు మీరు గుర్తు చేశారు కాబట్టి ఎప్పుడు చెప్పడం జరుగుతుంది, ఈ తల వెంట్రుకలు తీయడం ఈ 10 రోజులు అనేటువంటిది ఏంటంటే ఈ సామాజిక వ్యవహారంలో ఇచ్చి పుచ్చుకునే వ్యవహారము సమాజానికి చెప్పడం ఏంటంటే ఇదిగో వీరు దుఃఖములో ఉన్నారు, దుఃఖ వియోగంలో ఉన్నారు, దుఃఖాన్ని పొందుతున్నారు. కాబట్టి మీ ఇచ్చి పుచ్చుకునేటువంటి వ్యవహారం ఇప్పుడు చేయకండి. ఈ 10 రోజుల తర్వాత, ఈ 13 రోజుల తర్వాత అట్లా చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ వెంట్రుకలు తీసేటువంటి అభిప్రాయము అదే. మరియు వారు బాధలో ఉండడము, దుఃఖంలో ఉండడం కారణం కూడా అదే. శవం ఉండంగానే చేసేస్తుండ్రు. అవును, కొంచెం పిడక మీద అట్లా సామాగ్రి నెయ్యి వేసి శవం ఉండంగానే చేస్తున్నారు. అమ్మ శవంగానే అనేటువంటిది దయానంద సరస్వతి రాసింది ఏంటంటే వేదం మంత్రి ప్రమాణ పూర్వకంగా
మైకులు పనిచేయండి భాగ్యలక్ష్మి గారు, శ్రీనివాస్ గారు. ఈ యొక్క శరీరం నుండి బ్రతికి ఉన్నప్పుడేమో శరీరం అణువు ఎదుగుదల వికాసం అవుతుంటది. ఎప్పుడైతే ఆత్మ బయటకు పోయిందో శరీరంలో ఉన్నటువంటి అణువు కుంచుకుపోతుంటది, మురుగు వాసన వస్తుంటది. కాబట్టి ఆ వాసన ఉన్న వాళ్లకు సంక్రమించకుండా ఉండడానికి ఈ యొక్క అగ్నిహోత్రం. ఇక అవైదికంలో చేసేటువంటిది ఈ అగరబత్తీలు వెలిగించడము, గుగ్గులు చల్లడము, మళ్ళీ గులాలు అవి పువ్వులన్నీ వేయడం. కారణం ఏంటంటే దాంట్లోంచి వచ్చేటువంటి మురుగు కానీ ఆ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుంటుందో ఈ పువ్వులని ఆశ్రయించి ఉండాలి, ఈ పువ్వుల వరకే ఉండాలి, మాకు సంక్రమించకూడదు. మరియు ఈ అగరబత్తీల వాసన అదంతా ఆ వాసన, ఆ వేడికి ఆ వాసన దగ్గరే బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంటది. కాబట్టి మనకు సంక్రమించకుండా ఉండడానికి వేడినీళ్ళతో స్నానం చేయించేది కూడా అందుకే. చన్నీళ్ళు అయితే ఆ బ్యాక్టీరియా ఆ శరీరం నుండి మన శరీరానికి వస్తుంటది. వేడి నీళ్ళు అయితే ఆ యొక్క వేడి తత్వం అనేటువంటిది మన దగ్గరికి సంక్రమించనివ్వదు. అందుకే వేడి నీళ్ళతో స్నానం చేయించడం. అంతేగాని చనిపోయిన శవానికి వేడి నీళ్ళు ఏంటి, చన్నీళ్ళు ఏంటి? బ్యాక్టీరియా తెలియక ఆచార్జీ ముట్టుడాన్ని పెట్టి అట్లా పెట్టేసింది. అవును. వీరు శ్రీనివాస్ గారు, గంప శ్రీనివాస్ గారు ఏదో అడగాలనుకున్నారు, అడగండి. ముందు ఒక్క నిమిషం, వరలక్ష్మి గారు చాలా సేపటి నుంచి ఆగారు, చెప్పండి. ఆచార్య గారు పోయినప్పుడు అలాగే యజ్ఞం చేసాం, దుఃఖం యజ్ఞం అలా చేయటంతో పోతుంది కదా దుఃఖం ఆచార్జీ అంతే. అని అడుగు. ఇప్పుడు అక్కడ దుఃఖం ఎలా పోతుంది యజ్ఞం అంటే స్వాహ చెప్పిస్తున్నారు కదా, బుద్ధిని ఉపయోగిస్తున్నారు స్వాహ చెప్పాలని. మళ్ళీ శరీరంలో ఇది ఆవేగం ఏదైతే ఉంటున్నారో, దుఃఖాన్ని ఆపుకొని ఉంటున్నారో, ఈ యొక్క చేతులతోటి క్రియ నెయ్యిని ముంచుకుంటూ దాంట్లో వేయడం, మరి స్వాహ అని చెప్పడం ద్వారా వీరి ఇంగ్లీష్లో చెప్తారండి ఏంటంటే మైండ్ డైవర్షన్, మనసు మార్పిడి చేయడం, ఆ దుఃఖం నుంచి ఇటువైపు తిప్పడం. అందువల్ల ఈ దుఃఖం అనేటువంటిది దూరం అవుతుంది. శ్రీనివాస్ గారు కూడా ఆచార్జీ కొబ్బరిలు కర్పూరము నెయ్యితో చేస్తారు ఆచార్జీ. ఇప్పుడు టైల్ గ్యాస్ వస్తలేరు ఇప్పుడు, ఎందుకంటే ఆర్య సమాజపులు ఇట్లా చేస్తారు కదా, మనం కూడా ఇట్లా చేద్దామని చేస్తారు ఆచార్య. మంత్రాలు లేవు కానీ అట్లా చేసేస్తారు, ఎంతో కొంత మంచి జరుగుతుంది కదా, మంచి జరుగుతుంది. ఆ శ్మశానం కూడా రాసిండ్రు ఆచార్య, మొన్న నేను చూసిన. ఇట్లా టైల్ గ్యాస్ వేయద్దు, ఇవి కొబ్బరిలతోని కర్పూరం తోటి నెయ్యితోటి ఒక డబ్బా తెస్తారు, నెయ్యి కూడా. సహాకారాలు ఏం లేవు కానీ అట్లా చేసేస్తారు. చాలా శ్రీనివాస్ గారు చెప్పండి. ఇప్పుడు ఈ 13 రోజుల కార్యక్రమం తర్వాతనే ఆ జీవి వేరే శరీరం వెళ్ళిపోతుందా మరి? ఇప్పుడు రాబోయే ప్రకారం ఇదే బృహదారణ్యక ఉపనిషత్తులో మున్ముందు వస్తున్నది. తృణ జలాయుక, ఈ తృణం జలాయుక గడ్డి చిలుక ఒక కాలు తీసి ఇంకొక కాలు పెట్టేంత సమయంలోని ఇంకొక జన్మకు వెళుతుంది. ఆ రకంగా రాసిండ్రు మీరు ఇది. అవునవును, అది అక్కడిదే ఈ బృహదారణ్యం నుంచే తీసుకొని అక్కడ దాంట్లో రాయడం జరిగింది. అందుకని ఇది వారి కర్మానుసారంగా ఉంటుంటది శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఏ ఆత్మకైతే కర్మ ఇంకా శేషం మిగిలిందో తొందరపడి ఆత్మహత్య చేసుకొని కానీ ఇంకొకరి ద్వారా చంపబడే కానీ ఆ రకంగా వెళ్ళినటువంటి ఆత్మకు తొందరగా జన్మ లభించదు. ఆ లభించినందువల్ల ఎందుకు లభించదు అంటే ఎవరి కడుపునైతే పుట్టాలో ఎవరి తోటైతే కలిసి జీవించాలో వారు ఇంకొక జన్మలో ఉన్నారు, ఇంకొక శరీరంతో ఉన్నారు. వాళ్ళు ఆ శరీరం విడిచిపెట్టి వస్తేనే మళ్ళీ వీరితో పాటు కలిసి జీవించడానికి భార్యాభర్తలుగా కానీ తల్లిదండ్రిగా కానీ ఆ సహోదరులుగా కానీ బంధువులు మిత్రులు శత్రువులు మిత్రులు ఈ రూపకంగా కలిసి జీవించడానికి వాళ్ళు అక్కడికే రావాలి. వాళ్ళు అక్కడికే వచ్చే వరకు వీళ్ళు నిరీక్షణ చేయాలి. వీళ్ళు ఏ రకంగా నిరీక్షణ చేస్తుంటారు అని అంటే నిలువ ఉంచినటువంటి ఆహార ధాన్యము ఈ యొక్క గోదాములలో బండారంగా నిల్వ ఉంచుతుంటారు కదా, ఆ ఆహారంలో నిల్వ ఉంటుంది. నిల్వ ఉండడం వల్ల వాళ్ళ ఆత్మలు ఎప్పుడైతే వస్తుంటాయో ఈ ఆహారము మళ్ళీ తినడానికి వంట కోసం వెళ్ళడం, వాళ్ళు తినడం, వాళ్ళ శరీరంలో ఈ ఆహారం అన్నం కనబడే రూపాన్ని విసర్జించి కనబడని అన్న రసాన్ని రసం రక్తం మాంసం మద్యం వీర్యం ఈ శుక్రకణం ద్వారా మళ్ళీ ఇట్లా పురుష శరీరం నుండి స్త్రీ యొక్క గర్భాశయానికి వెళ్ళడం ఇలా జరుగుతుంది. అంతేగాని 13వ రోజే వెళ్ళిపోతుంది అని అంటే అప్పటి వరకు అక్కడ ఉంటుంటారు. ఆసక్తి వేరు శ్రీనివాస్ గారు, ఆసక్తి వేరు, ఆత్మ ఉండడం వేరు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మనమే గాని ఒక పరిస్థితి ఏంటంటే
ఇప్పుడు ఉదాహరణకు మన కొడుకో బిడ్డను లేదంటే భార్యను భర్తను వారు అన్యోన్యంగా ఉంటున్నాం అనుకోకుండా పోలీసులు వెళ్ళారు. పోలీసులు పట్టుకొని పోయారంటే వారి బియ్యంలో మనం పదే పదే పోలీస్ స్టేషన్ వెళ్ళడానికి అక్కడికి విడిపించడానికి ఎన్ని అయితే ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ ప్రయత్నాల వెనుక రహస్యం ఏంటంటే మన అనుబంధం, మన ప్రేమ. అదే రూపకంగా గతించినటువంటి వారి పట్ల ఇప్పుడు భగవంతుడు పంపిస్తున్నాడు. అది ఎట్లా పంపిస్తున్నాడు అంటే ఒక ఆవు రూపంలో, ఒక బ్రాహ్మణ వేషంలో మన ఇంటికి రావడం. 3వ రోజు, 5వ రోజు, 10వ రోజు మన ఇంటికి రావడం ఇదివరకు ఎప్పుడు కనపడలేదు. కానీ ఈ యొక్క 10 రోజుల్లో బట్టినే పంపించడం రావడం జరుగుతుంటది. ఒక కుక్క రూపంలో, ఒక కాకి రూపంలో, బ్రాహ్మణుని రూపంలో, ఆవు రూపంలో. మీరు గమనించారా లేదా? గమనించాం ఆచార్యజీ. ఆచార్య, ఆవు రూపంలో వచ్చేది ఆత్మ అంటారా? చనిపోయిన ఆత్మ అంటారా? ఆవు రూపంలో వచ్చిందే ఆత్మ అని కాదు, చనిపోయిన ఆత్మ అంటారా? వినండి, రాత్రే చనిపోయిండు, నిన్ననే చనిపోయిండు, 2 రోజుల కింద చనిపోయిండు. ఇంత పెద్ద ఆవు ఎట్లా తయారైంది? అది కూడా తన తల్లి కడుపులోకి పోయి పిండంగా ఎదిగి రావాలి కదా. కానీ ఇక్కడ భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే ఇదిగో ఈ ఆసక్తి ఈ రకంగా వస్తుంటది. అందు గురించి ఈ అనుబంధాన్ని, రుణానుబంధం తెంచుకోవడం గురించి ఈ యొక్క ఆవుకు గడ్డి వేయడం కానివ్వండి, ఇంకా పశుపక్షులకు బలివేష దేవయజ్ఞం చేయించడం కానివ్వండి, ఈ రకంగా అనుబంధాన్ని తెంచుకోవడం. అంతేగాని ఈ చనిపోయిన ఆత్మనే ఆ ఆవు రూపంలో వచ్చింది, ఈ చనిపోయిన ఆత్మనే ఆ బ్రాహ్మణ రూపంలో వచ్చిందని కాదు. గర్భంలో ఎదగడానికే 9 నెలలు పడుతుంది. మనకైతే ఇప్పుడు నిన్ననే చనిపోయాడు, రాత్రే చనిపోయాడు, 2 రోజులైంది, వారం రోజులైంది. ఇట్లా వస్తూ ఉండడం గమనించలేదా? అదే పునర్జన్మకు ఉంది అనేది మాత్రం అది నిశ్చితమా? అమ్మగారు, పునర్జన్మ తర్వాత విషయం, అది ఈ ప్రసంగంలో కాదు. ఈ ప్రసంగంలో ఉన్నటువంటిది ఏంటంటే మునిగారు అడిగింది, ఇప్పుడు ఆ ఆవు రూపంలో రావడం, బ్రాహ్మణుల రూపంలో రావడం, ఒక కుక్క రూపంలో ఇట్లా ఇంటికి రావడం అంటే ఇదివరకు ఎప్పుడు మన జీవితంలో కనబడలేదు. అంటే కుక్కనే కనబడలేదు, బ్రాహ్మణుడే కనబడలేదు, ఆవే కనబడలేదు అని కాదు, కనబడ్డాయి. కానీ మన ఇంటికి రావడం, మనం ఇవ్వడం అటువంటిది జరగలేదు. కానీ అందుకని ఈ అంత్యక్రియలు చేసినటువంటి ఆ పురోహితుడు ఏమని చెప్తుంటాడంటే, ఇంటికి ఎవరైనా బ్రాహ్మణుడు వచ్చినా, ఆవు వచ్చినా, కుక్క వచ్చినా వాటిని కొట్టొద్దు, వాటికి భోజనం పెట్టి పంపించాలి అని చెప్పేసి చెప్తుంటారు. ఓ మాచారి, అలాంటప్పుడు చనిపోయిన తర్వాత పిండాలు పెట్టి కాకులు వచ్చి తినడానికి అక్కడ ఎందుకు కూర్చుంటారు? కాకుల్లో వస్తాడు అతను. అది అజ్ఞానం. ఇప్పుడు ఏంటంటే కాకి ముడితేనే, కుక్క తింటేనే, అది మనం అనుకున్నటువంటి మనకు ఆ గరుడ పురాణము అది అజ్ఞానం అంతా మన మీద రుద్దుతున్నారు ఆ పురోహితులు, దాని కారణంగా. అంతేగాని దానికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు ఇట్లా ఒక్క నిమిషం, మనము చేసే ఏ పని ఫలితం కూడా చనిపోయిన జీవాత్మకు చెందదు, అంతేనా? అది కాదు. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే, ఎవరైతే జీవితాంతం ఇగో ఈ పని చేయాలి, ఈ పని చేయాలి, దాన ధర్మాలు చేసేవారు, వస్త్రదానం చేసేవారు, పేదలకు అన్నదానం చేసేవారు, రోగులకు మందులు పంచేటువంటి వారు, ఈ రకంగా పర ఉపకారం చేస్తూ ఎవరి జీవితం అయితే గడిచిందో వారు చనిపోయారో, వారు చనిపోయిన తర్వాత వారి భార్యకు గాని, వారి పిల్లలకు గాని, ఇంకో నాన్నగారు ఈ పని చేయించారు, వీరి ఆత్మ ఇగో ఇందులో తృప్తి పడేటువంటిది, కాబట్టి వారి జ్ఞాపకార్థం మీరు ఈ పనులు చేయండి. జ్ఞాపకార్థం చేస్తున్నాం, నిజమే. ఫలితం ఎవరికి వస్తుంది? ఫలితం చేసిన వాడికి వస్తుంది కదా, చనిపోయిన వాడికి రాదు కదా. ఇప్పుడు నిష్కామ భావంతో చేయడం, ఇప్పుడు సకామంగా చేయడం. సకామం అంటే కోరిక. ఇప్పుడు ఓం ప్రకాష్ చెప్పేటువంటిది ఏంటంటే, ప్రతి ఒక్కరు గాయత్రి మంత్రం చదివేసి ఇదం సవిత్రే ఇదన్నమమ అంటుంటారు. ఇదం సవిత్రే అని ఇప్పుడే చెప్తే, రేపు వానప్రస్థం సన్యాసం తీసుకునేటప్పుడు అక్కడ సర్వస్వాన్ని త్యాగం చేసి వానప్రస్థానికి సన్యాసం వెళ్ళిపోయేటప్పుడు అప్పుడే మేము చెప్తుంటారు. ఇప్పుడేమో ఇంట్లో ఉండి భార్యకి ఇది కావాలి, భర్తకి ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఆరోగ్యం కావాలి, నేను ఎక్కువ బతకాలని చెప్పేసి చేసేటువంటి సకామ యజ్ఞంలోనే ఇదన్నమమ్మ చెప్తే, రేపు అన్ని వదిలేసి వానప్రస్థ సన్యాసం పోతున్నప్పుడు అక్కడ వ్యావహారికంగా చేస్తున్నారు. ఇక్కడ
వ్యవహారంలో చేయకుండా ఇక్కడ అబద్ధం ఆడుతున్నారు, అక్కడ వ్యావహారికంగా చేస్తున్నారు, అప్పుడేం చెప్తారు? అందుకని ఓం ప్రకాష్ ఇదన్న మమ మనం సకామంగా చేసినప్పుడు ఇదన్న మమ వర్తించదు. ఈ శాంతి యజ్ఞంలో కూడా మనకు శాంతి కలగాలి, ఆ గతించినటువంటి ఆత్మకు శాంతి కలగాలి అని అన్నప్పుడు ఈ యొక్క ఇదన్నమమ అనేటువంటిది వర్తించదు. ఎప్పుడైతే నిష్కామంగా చేస్తుంటామో అప్పుడు ఇదన్నమమ సార్థకంగా అవుతుంటుంది, అప్పుడు వర్తిస్తుంటది. ఈ పిల్లలకు ఎవరైతే భార్య గాని పిల్లలు గాని వాళ్ళ భర్త గాని తండ్రి గాని ఏదైతే ఉత్తమ కార్యాలు చేస్తూ సద్గతికి వెళ్ళారో వారికి అనుబంధంగా ఉండేటువంటి ఈ కార్యాలు కూడా వారి వెనకాల వారి శ్రీమతి అవే కార్యాలు చేయాలి, మంచి మంచి కార్యాలు, వారి పిల్లలు కూడా అవే చేయించాలనేటువంటిది అభిప్రాయం. ఇక్కడ కామన ఉన్నది, కోరిక ఉన్నది, కాబట్టి ఇది నిష్కామం కాదు. అందుకని ఇదన్నమో వర్తించదు. ఓ ఆచార్యజీ, నిష్కామ కర్మ ఇదన్నమమ ఆ ప్రశ్న కాదు ఇక్కడ. ఎవరు చనిపోయిన తర్వాత వారి బంధువులు వారి ఆత్మీయులు ఎవరైతే ఏదైతే క్రియ చేస్తారో ఆ క్రియ ఫలితము చేసిన వారికి వస్తుందా చనిపోయిన వారికి వస్తుందా, అది నా ప్రశ్న. అసలు అక్కడ ఆదర్శంగా తీసుకోవట్లేనండి. అమ్మగారు ఎట్లా వస్తుంది? సంధ్యోపాసన రోజు ఇదే లేట్ అవుతుంది, దయచేసి కార్యక్రమాలు ముందల చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కొక్క సందర్భంలో ఏంటంటే మనం వెళ్ళాల్సి వస్తుంటది. మనం వెళ్ళే సమయానికి మనతోటి రావాల్సినటువంటి వాళ్ళు రాలేరు. అలాంటప్పుడు ఈ పాట వచ్చింది కదా, అది పెళ్లిలో వచ్చింది కదా ఈ మధ్య, నీ బుల్లెట్ బండెక్కి వచ్చే తపా డుగ్గు 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 డుగ్గుమని అని, నీ బుల్లెట్ బండెక్కి వచ్చే తప అంటే నీ వెనుక నువ్వు వెళ్ళు, నీ వెనుక ఎక్కి నేను వస్తాపా అనేటువంటిది. ఈ రకంగా ఈ కర్మ అనేటువంటిది వారు ఏ ఉద్దేశాలతోటి ఇదైతే చేశారో అదే రూపకంగా భార్య పిల్లలు ఇవి చేస్తూ ఉన్నట్టయితే వారి ఆత్మ అక్కడ తృప్తిగా ఉంటుంటది అనేటువంటి ఉద్దేశంతో ఈ సత్కార్యాలను చేయించడం. నేను సత్కార్యాలు వద్దనంటలేను ఆచారి. నా ప్రశ్న ఏంటంటే సత్కార్యాలు చేసిన వారికి ఫలితము వారికి లభిస్తుందా వీరికి లభిస్తుందా, అది నా ప్రశ్న. నిష్కామ భావంతో చేసేటప్పుడు వారికి తృప్తి కావచ్చు. యథా కర్మ తథా ఫలం అని చెప్తున్నాం కదా వేదము. చేయడానికి ఎట్లా వస్తుంది? తృప్తి వారికి ఫలితం వీరికి, ఇద్దరికి. ఎందుకంటే వీరు చేస్తున్నారు కదా, త్యాగం వీరు చేస్తున్నారు కదా, వారికైతే అనురాగం ఈ కుటుంబంతో వీరితోటి ఉండదు. చేసిన తిన్నవాడికి తృప్తి లభిస్తుంది, తినవాడికి తృప్తి ఎట్లా లభిస్తుంది, అది నా ప్రశ్న. ఇక్కడ తినడం కాదు, మీరు ఇప్పుడు ఈ అమ్మల జీవితం ఏంటంటే వాళ్ళు భర్త తిన్నా కూడా పిల్లలు తిన్నా కూడా తాను తినేటప్పుడు అరే బాబు అన్నం తింటావా, ఏమండి మా అన్నం పెట్టినా, వాళ్ళు తిన్నారు తెలుసు, అయినా తను తినేటప్పుడు వాళ్ళని అడుగుతుంది. కారణం ఏంటి? రజనీ అమ్మగారు అట్లా చూస్తారండి, రాజమణి అమ్మగారు చెప్పండి. తృప్తి పడుతుంది ఆచార్య, అంతే. ఇక్కడ పడుతుంది అని చెప్పుకుంటున్నాం తప్ప, కానీ ఆ తృప్తి ఆత్మ పడదు. మునిగారు సాగదీయకండి, వారు కదా. ఎందుకంటే ఓకే, ధన్యవాదములు ఆచార్య ఓం ప్రకాష్ గారికి, ధన్యవాదములు. విశేషంగా మనము విషయం లోపలికి వెళ్తున్నాము. ఏంటంటే సందర్భానుసారంగా మరి చనిపోయిన ఆత్మ 10 రోజులు 5 రోజులు 3 రోజులు చేయాలని అంటారు. వారి దుఃఖంలో ఉన్నారు కాబట్టి దుఃఖంలో వ్యవహారికంగా క్రియలు చేయడానికి వరకు వారికి అనుమతి ఉండదు. కాబట్టి 10 రోజులు అట్లా చేస్తుంటారు. తల వెంట్రుకలు తీసుకోవడం అనే క్రియలు అది సహజంగా మనం సాధారణంగా అందరి జరుగుతూ ఉంటాయి. కానీ వారి పేరు మీద మనం ఏ క్రియ చేసినా ఆ ఫలితము లభించేది చేసిన వారికే లభిస్తుంది, వేదం చెప్తున్నది. కాబట్టి కాకపోతే ఆత్మ నా కొడుకు చేస్తుండని ఆనందపడుతుందో ఏమో తెలియదు. అది పడుతుందా లేదా మనకు తెలియదు. మనము తప్పు చేసినోడు శిక్ష అనుభవిస్తాడో, పుణ్యం చేసినోడు ఫలితమేలా అనుభవిస్తాడో, ఈ క్రియ కూడా అంతే. కాబట్టి మనం రహస్యాన్ని రోజు తెలుసుకోవాలి, మంచి పనులు చేయాలి, మంచిని పెంచాలి. మా అమ్మ నాన్నగారు ఈ పని చేసేది నేను చేస్తా అని చెప్పి కొడుకుల లోపల కూడా కుటుంబం లోపల కూడా ఒక ఉత్తమోత్తమ గుణాల వృద్ధి జరుగుతుంది. వారికి ఆ తండ్రి నా సంతానము నా దారిలో పెడుతుండని ఒక ఆనందం లభిస్తుంది అనేటువంటి మనం ఊహిస్తున్నాము. అది లభిస్తుందా లేదా అనేది ఆ జీవాత్మకి బదిలిస్తాము.
వారికి ఆచార్య గారి ధన్యవాదములు. చక్కగా భోజన జ్ఞానాన్ని ప్రసాదించారు. అనంతరం వైదిక సంధ్యోపాసన ప్రణవముని ఈరోజు భీమరావు గారు. ఎవరమ్మా ఈరోజు? భీమరావు గారు. ఓం నమస్తే. ఇక్కడ అంతరాయం ఉంది, నేను రేపు చేయిస్తా, ఎవరన్నా చెప్పి ఏమన్నా. అమ్మ నేను చేయించానా మరి? శ్యామలయ్య గారు చేయించండి. నిన్న చేయించిన కదా, సరే సమయం లేకుంటది, తొందరగా చేయాలంటే. ఎందుకంటే సమయం 6 అయిపోయింది కదా. ఓం ఓం ఓ నేను చేయిస్తున్నా మునిజిగా. ఓం 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 అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతాభిధానమసి స్వాహా. ఓం సత్యం యశశ్రీర్మై శ్రీర్షేతాం స్వాహా. ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శమ్యోరవిశ్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్రములు. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షు చక్షు, ఓం స్తోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతలకర పృష్ఠే. మార్జన మంత్రములు. ఓం భూ పునాతు శిరసి, ఓం భువ పునాతు నేత్రయో, ఓం స్వ పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జన పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయో, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రా. ప్రాణాయామ మంత్రములు. ఓం భూ, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. భగమర్షణ మంత్రములు. ఓం మృతం చ సత్యం చాబ్ది తపోధ్యాజాయత, తతో రాత్ర్యాజాయత, తతః సముద్రో అర్ణవః. ఓం సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత, అహోరాత్రాని విదదద్విశ్వస్య మిషతో వసి. ఓం సూర్యాచంద్రమసౌ దాత యథా పూర్వమకల్పయత్, దివం చ పృథివీం చ అంతరిక్షమతో స్వః. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరవిశ్రవంతు నః. అథ మనసా పరిక్రమ మంత్రములు. ఓం ప్రాచీదిరగ్నిరధిపతిరసితో రక్షితాదిత్య ఇషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమః, రక్షితృభ్యో నమః, ఇషుభ్యో నమః, ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిస్మ సంభోజం వేదద్మః. ఓం దక్షిణాదింద్రోధిపతి శిరక్షిరాజి రక్షిత పితర ఇషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమః, రక్షితృభ్యో నమః, ఇషుభ్యో నమః, ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం దిస్మ సంభోజం భోజం వేద. ఓం అధిపతి అజోరక్షిత అధిపతి